సంజయ్ పులిపాక్ గారు, మనం చూస్తున్న పరిణామాలు దాదాపు 4 ఏళ్లకు పైగా జరుగుతున్న యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని పరిచయం చేసిన ఆ యుద్ధం. అయితే ఇది ఒక ఎండకాట్ పడబోతోంది. పరిణామాలన్నీ కొంత సానుకూలంగా మారుతున్నాయి. కొంత ట్రంప్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు, పుతిన్ వీళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం. సీన్ కట్ చేస్తే ఈ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగినట్టుగా రష్యా ధృవీకరిస్తోంది. అటు ఉక్రెయిన్ దాన్ని కొట్టిపారేస్తోంది. వివిరావు గారు, మీరు ఏం చెప్తారు సార్? అంటే యుద్ధం ఆగాలని కోరుకుంటుంది ఎవరు, యుద్ధం కొనసాగాలని కోరుకుంటుంది ఎవరు? మీకేమనిపిస్తుంది పరిణామాలపై? నాకైతే ఒకటి క్లియర్ గా కనిపిస్తుంది అండి. లాస్ట్ 1 year నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు సీరియస్ ఇనిషియేటివ్ తీసుకున్నారు, కానీ రష్యా మాత్రం తన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫామ్ గా ఉంది. నాటోలో జాయిన్ అవ్వకూడదు యుక్రెయిన్, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆక్యుపై చేసిన డోన్బాస్, జాపోరిషియా న్యూక్లియర్ ప్లాంట్, క్రిమియా వాళ్ళ రష్యా చేతుల్లో ఉండాలి. యూరోపియన్ యూనియన్ జాయిన్ అయితే వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు. బ్లాక్ సీకి రష్యాకి యాక్సెస్ ఉండాలి, ఇది స్పష్టంగా చెప్తున్నారు. అయితే జెలెన్స్కీ గారు మాత్రం ఈ టెరిటరీస్ విషయంలో మాత్రం ఆయన ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతానికి. మధ్య మధ్యలో వేరువేరుగా మాట్లాడుతున్నారు. నేను రెఫరెండం కండక్ట్ చేయాలి యుక్రెయిన్ లో, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు. ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ గా ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు, ఎన్నికలు జరగకుండా. అందుకని రెఫరెండం జరగాలి, 60 days సీజ్ ఫైర్ అంటున్నారు. సో ఈ విధంగా కాలం జరుపుతున్నారు. బేసికలీ యుక్రెయిన్ కాలం జరుగుతుంది. అదర్వైజ్ అగ్రిమెంట్ మాత్రం చాలా త్వరగా పూర్తి చేయొచ్చు. 95% అమెరికా అధ్యక్షుడి ప్రకారం సెక్యూరిటీ గ్యారంటీస్ యుక్రెయిన్ కి గ్యారంటీ చేశారు. అయితే 15 ఏళ్లకి చేశారు. ఈయనమో 30 to 50 years అడుగుతున్నారు. అది కొంచెం టైం పీరియడ్. ఎలాగో ఒకసారి డిప్లాయ్ అయిన తర్వాత, ఒకసారి గ్యారంటీ ఇచ్చిన తర్వాత జనరల్ గా కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటుంది. అది అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ టెరిటోరియల్ దీని మీద మాత్రం కేవలం 90% అంటే యాక్చువల్గా అది ఫెయిల్యూర్. ఎందుకంటే డోన్బాస్ ఇవ్వడానికి జెలెన్స్కీ గారికి ఇంట్రెస్ట్ లేదు, అందుకని రెఫరెండం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి మాత్రం యుక్రెయిన్ ఈ టాక్స్ లో మెయిన్ అవరోధం కింద నాకు కనిపిస్తుంది. చెప్పండి. అంటే వివరావు గారు, అంటే మీ అంచనా ఏంటి? అంటే యుక్రెయిన్కి చర్చలు జరిగి సఫలీకృతమయ్యి ఈ యుద్ధం ఆగిపోవాలన్న ఆలోచన లేదా? నిజంగా పుతిన్ నివాసంపై దాడి జరిగినట్టుగా మనం కన్ఫర్మ్ అవ్వచ్చా? పుతిన్ గారి ఇల్లు చాలా ఉండుంటాయి, ఎందుకంటే అఫీషియల్ రెసిడెన్సెస్ ఆయన క్లియర్ గా ఎక్కడ ఉంటారు అన్నది హై సెక్యూరిటీ పారామీటర్స్ తోటి నిండి ఉంటుంది. సో డ్రోన్స్ వాడారు అన్నది నిజమే అనిపిస్తుంది. అయితే వీళ్ళు డెనయబిలిటీ ఏమని తీసుకుంటున్నారంటే మీ ఇల్లు ఏదో మాకు తెలియదు అన్నట్టు అన్నారు. వాళ్ళేమో మా ఇంటి మీద దాడి చేశారని చెప్తున్నారు. సో దాడి జరిగినట్టు మనం రూఢిగానే అనుకోవాలి ఆ విధంగా మాత్రం. అయితే ఇప్పుడు ప్రస్తుతం జెలెన్స్కీ గారికి ఒకటి తేటతెల్లం అవుతుంది, అమెరికా సపోర్ట్ మాత్రం ఉండేటట్టు కనిపించట్లేదు, యూరోప్ సపోర్ట్ ఉండేటట్టు కనిపిస్తుంది. అందుకని చెప్పి నెక్స్ట్ మంత్ ఏదైతే టాక్స్ జరగనున్నాయో అందులో యూరోపియన్ యూనియన్ లీడర్స్ ని ఇన్వాల్వ్ చేయమని ఆయన బతిమాలుతున్నారు. సో దాన్ని బట్టి మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దగ్గర దాదాపు $750 to $800 billion రష్యన్ మనీ ఫ్రీజ్ అయ్యింది. ఆ మనీని లాగాలని చూస్తున్నారు. వేరేజ్ యూరోపియన్ యూనియన్ ఆ మనీని టచ్ చేయము, మేము సొంతంగా $200 billion నెక్స్ట్ 2 years వరుసలో ఫేజెస్ లో ఇస్తాము అని వీళ్ళు చెప్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే సెక్యూరిటీ గ్యారంటీస్, రీకన్స్ట్రక్షన్ గ్యారంటీస్ ఎక్కువ లాగలిగారు జెలెన్స్కీ గారు. కానీ టెరిటోరియల్ విషయంలో మాత్రం ఆయన రష్యాతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం ఏమీ కనిపించట్లేదు. ప్రస్తుతానికి 2 రైల్వే ట్రాక్ కి 2 పట్టాల కింద కనిపిస్తుంది. చెప్పండి వివిరావు గారు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ట్రంప్ విషయం ఏవైతే ఉందో చర్చల ప్రక్రియతో మనం కన్క్లూజ్ అవ్వాలి అని కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం. కానీ లేటెస్ట్గా జరిగిన ఈ దాడితో చర్చలు ముందుకు వెళ్తాయా, మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టుగా భావించవచ్చా? ప్రస్తుతం నిన్న మొన్న జరిగిన ఈ డ్రోన్ అటాక్ అయితే ఒక టెంపరీ బ్యాడ్ ఫేజ్ క్రియేట్ చేస్తుంది, కానీ ఇది లాంగ్ టర్మ్ నిలవదు. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెన్సెస్ చాలా జరుగుతున్నాయి. యుక్రెయిన్ డిక్లైన్ చేయడం, లేకపోతే రష్యా క్లెయిమ్ చేయడం, అది రివర్స్ లో గేర్ లో కూడా యుక్రెయిన్ క్లెయిమ్ చేయడం, రష్యా డినై చేయడం, ఇది కూడా జరుగుతుంది.
అయితే ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ ఇనిషియేటివ్ లో నెక్స్ట్ మీటింగ్ అమెరికాలో పెడదామని చూస్తున్నారు. బహుశా వైట్ హౌస్ లో పెట్టే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. దానిలో యూరోపియన్ లీడర్స్ మెయిన్లీ ఎవరైతే యుక్రెయిన్ కి సపోర్ట్ గా ఉన్నారో వాళ్ళు వస్తారని చెప్పి యుక్రెయిన్ భావిస్తోంది. ఆ రష్యన్ సపోర్ట్ ఒకళ్ళిద్దరు లీడర్స్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ముందర వీళ్ళు సెటిల్ అయ్యే వాళ్ళ 20 పాయింట్ ప్లాన్ అన్నది ఏదో టెరిటోరియల్ ఇంటెగ్రిటీ దగ్గర నుంచి రీకన్స్ట్రక్షన్, సీజ్ ఫైర్ మానిటరింగ్, తర్వాత ఫ్యూచర్ గ్యారంటీస్, ఈ 4 మీద వాళ్ళు చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో కొంతవరకు ఇప్పుడు 15 ఏళ్ళు అంటే దాన్ని బహుశా 30 ఏళ్ళు చేయొచ్చు. ఎందుకంటే జెలెన్స్కీ గారు మాటలు కూడా 50 అన్న తర్వాత మళ్ళా 30 to 40, 40 to 50 అన్నట్టుగా మాట్లాడారు. సో ఆ విధంగా కొంచెం ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే టెరిటరీస్ విషయంలో మాత్రం డోన్బాస్ రీజియన్ లో ఏదైతే 95 to 99%, లేకపోతే కొన్ని చోట్ల 90% అవ్వచ్చు, కొన్ని చోట్ల 99% అవ్వచ్చు, ఓవరాల్ 93-94% వరకు వాళ్ళు రష్యన్ ఆక్యుపేషన్ లో ఉంది. అలాగే జాపోరిషియా న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో, బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ యూరప్, మాక్సిమం పవర్ సప్లై చేసేది యుక్రెయిన్ కి, అది రష్యా చేతుల్లో ఉంది. దాని మీద కూడా కంట్రోల్ ఎవరికి ఉంటుంది అన్నది యుక్రెయిన్ కంట్రోల్ కావాలని ఉంటుంది. రష్యా వాళ్ళకి ఇవ్వాలని ఉండదు, ఎందుకంటే అది ఒక కీ కంట్రోల్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. అలాగే జాపోరిషియా తర్వాత కెర్సాన్ నుంచి క్రిమియాకి ఒక రోడ్ రూట్ కావాలి, లేకపోతే బ్లాక్ సీ వాళ్ళ యాక్సెస్ దొరకదు. సో ఆ విధంగా రష్యన్స్ మాత్రం అంటే వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెంట్ గా క్లియర్ గా చెప్తున్నారు. కొంచెం డౌన్వర్డ్ స్టెప్ లో ఉన్నట్టు యుక్రెయిన్, అంటే ఇప్పుడు 4 ఏళ్లు యుద్ధం చేసి ఏమి సాధించారు అన్నట్టుగా పుల్పాక్ గారు చెప్పినట్టుగా అసలు నిజంగా వాళ్ళకి అదే డౌట్ వస్తుంది. అందుకని ఇప్పుడు రిఫరెండం అన్నట్టుగా మళ్ళా కొత్త యాంగిల్ తీసుకురావడం ట్రై చేస్తున్నారు. టెంపరరీ సీజ్ ఫైర్ అంటున్నారు. అంటే ఇందులో జెలెన్స్కీ తన పదవిని కాపాడుకోవడానికో, లేకపోతే మొత్తం ఇది కన్క్లూజన్ కి వచ్చేస్తే రేపొద్దున మనకి ఏమైనా స్టేక్ ఉండదు, నాకు ఒక వాల్యూ ఉండదు అన్న ఆలోచన ఏమైనా ఉండొచ్చా? 100% ఉంటుందండి. ఎందుకంటే ఆయనకి యుక్రేనియన్స్ ని ఫేస్ చేయలేరు ముందర. ఇన్ ఎనీ కేస్ నా అంచనాలు ఏంటంటే ఆయన హీఈస్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ ఇఫ్ అట్ ఆల్ ఎలక్షన్స్ ఆర్ హ్యాండ్. ఎందుకంటే కరప్షన్ విపరీతంగా నడుస్తుంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్ $200 బిలియన్ ఇచ్చినా గానీ అందులో ఎంత వరకు నిజంగా గ్రౌండ్ కి వెళ్తుంది అన్నది చాలా డౌటే. ఇండియా ప్రకారం 17 పైసలు వెళ్తే వాళ్ళకి అది కూడా వెళ్ళకపోవచ్చు. సో అటువంటి దారుణమైన పరిస్థితి. సో ఆయన జెలెన్స్కీ గారికి ఫేస్ సేవింగ్ ఒకటి కావాలి, అలాగే ఆయనతో పాటు ఉన్న లీడర్స్ కూడా ఒక ఫేస్ సేవింగ్ కావాలి. ఆ ఫేస్ సేవింగ్ వాళ్ళకి ఏమీ దొరకట్లేదు. కేవలం వాళ్ళకి ఒక్కటే దొరుకుతుంది ఏంటంటే నాటోలో భాగం కాకపోయినా గానీ అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్. వాళ్ళు ఇంకా మళ్ళీ యూరోపియన్ యూనియన్ కూడా మాట్లాడలేదు, అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్ అంటున్నారు. వాళ్ళ పేరుకి నాటో పాయింట్ నెంబర్ 5 అన్నా గానీ బేసికలీ దే వాంట్ అమెరికన్ గ్యారంటీ. వివి రావు గారు, డిబేట్ ముగించే ముందు అంటే యాక్చువల్గా ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నది ఎవరు, రష్యానా ఉక్రెయినా? ఎందుకంటే రష్యా అన్ని రకాలుగా బలోపేతమై ఉంది కంపారిటివ్లీ, బట్ యుక్రెయిన్ మెయిన్ లూజర్గా ఇక్కడ కనిపిస్తోంది. కానీ ఇక్కడ డ్రోన్లు దాడి జరిగి ఇంకా రెచ్చగొట్టే వాతావరణాన్ని ఏమైనా యుక్రెయిన్ ప్రదర్శిస్తుందా? ఎస్ యుద్ధం జరగాలి, ఏదో ఒకటి తేల్చుకుంటామన్న వైఖరి ఏమైనా ప్రదర్శిస్తుందా? రష్యా మాత్రం ఈ రోజున స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందని, దాదాపు వాళ్ళు అచీవ్ చేయాలనుకున్నదల్లా అచీవ్ చేయడం జరిగింది. యుక్రెయిన్ మాత్రం ఈ 4 ఏళ్లలోనూ చాలా భూభాగం పోగొట్టుకుంది, ప్రెస్టీజ్ పోగొట్టుకుంది. ఇప్పుడు అమెరికా ఫుల్ సపోర్ట్, అంతకుముందు బిడెన్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఉన్న సపోర్ట్ ఇప్పుడు లేదు. అది ఎకనామిక్ రీజన్స్ కావండి, ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రీజన్స్ కావచ్చు. యూరోపియన్ యూనియన్ కూడా మళ్ళా $800 బిలియన్ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం యుక్రెయిన్ కి ఇవ్వాలంటే రెండోసారి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎకానమీ ఎవరిది సరిగ్గా లేదు. సో ఆ విధంగా ఏంటంటే ప్రస్తుతానికి రష్యాది పై చెయ్యి, యుక్రెయిన్ ది కింద చెయ్యి. అయితే యుక్రెయిన్ మాత్రం ఎంతవరకు పాజిటివ్ గా వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు అన్నది ట్రై చేస్తున్నట్టు నా అభిప్రాయం. కానీ ఒక రోజు పీస్ అగ్రిమెంట్ చేయక తప్పదని కూడా నాకు అనిపిస్తుంది.